బ్యాక్ టు లైవ్ షో. బాలరెడ్డి గారు పొలిటికల్ కామెంట్స్ చేశారన్న అమిత్ షా ప్రభుత్వానికి సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద. గతంలో ప్రధాని వచ్చినప్పుడు కేసీఆర్ గారు అలాగే ప్రధానమంత్రి గారు ఒకళ్ళనొకళ్ళు పరస్పరం పొగుడుకున్న పరిస్థితి మనం చూసాం. కానీ నిన్న కంప్లీట్గా ఒక రాజకీయ టర్న్ తీసుకున్నట్టుగానే కనిపించింది. ఎందుకంటే కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్ ప్రభుత్వం పక్కదో పట్టిస్తోంది, దాని ఫిరాయింపులకు వాడుతోంది అని ఒక ఘాటైన విమర్శ చేశారు. సరే, మిగతా విమర్శలు కూడా చేశారు. 2019 ఎన్నికల్లో కేసీఆర్ కంపెనీకి స్వస్తి చెప్పాలన్నారు. నిజంగా కాన్ఫిడెంట్ గానే దిశానిర్దేశం చేయాలనుకున్నారు, లేకపోతే ఏదో పొలిటికల్ గా వచ్చారు కాబట్టి కామెంట్ చేసి వెళ్ళిపోయారా? ఇప్పుడు అమిత్ షా గారు జాతీయ అధ్యక్షులైన తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ఇదే రకంగా మరి తిరిగి మరి అధికారంలో తెచ్చినటువంటి ఘనత చరిత్ర ఆయనకున్నది. మనం హర్యానాలో చూసినట్టయితే 4 ప్రభుత్వం వచ్చినాం. అదే రకంగా అక్కడున్న అస్సాంలో 5 ప్రభుత్వంలోకి వచ్చినాం. మరి ఇక్కడ తెలంగాణలో బలమైనటువంటి పార్టీగా బీజేపీ. సరే, మేము అధికారంలో మాకు బలమైనటువంటి పార్టీ. మాకు నిజంగా రాష్ట్రాల్లో చూసినట్టయితే మిగతా రాష్ట్రాలకు ఇక్కడ తెలంగాణకు చాలా బలమైన రాష్ట్రం పార్టీకి ఉంది. కాబట్టి అటువంటిప్పుడు అధికారంలోకి ఎందుకు రారనే విషయంలో కూడా ఇప్పటికే అమిత్ షా గారు ఈ సంవత్సరం లోపటనే ఒక 3 నెలలు 6 నెలల లోపల ఇది మూడోసారి రావడం జరిగింది. అయితే ఆయన చెప్తూ వచ్చాడు ఏమని, మీరు అసలు తెలంగాణ ఇష్యూలో ఏ రకంగానైతే ఉద్యమం చేసి మరి కేసీఆర్ గారి అధికారంలోకి వచ్చిండ్రు, మీరు కూడా ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ప్రభుత్వం చేసే తప్పుడు విషయాలపైన మీరు దృష్టి సేకరించి మీరు విమర్శన చేసుకుంటూ ప్రజల దగ్గర కొని మన సంక్షేమ పథకాలను వాళ్ళకి అందియండి. మోడీ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో వాళ్ళకి చెందుతున్నాయా? పథకాలన్నీ దాదాపు కేంద్ర పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు పక్కన పెట్టేసింది. ఈ స్థాయిలో ఒక విషయం అన్నాడు, మేము కేంద్రం నుంచి కరువు నిధులు ఇచ్చినాం, ఇవాళ దాకా 792 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందా అంటే దేనికి వాడుకుంటున్నారు వీళ్ళు? మేము ఇచ్చే కేంద్ర ప్రభుత్వం డబ్బును వీళ్ళు పార్టీ ఫిరాయింపులకు వాడుకుంటున్నారు అనేది తప్పేం లేదు. ఒక రాజకీయ పార్టీగా మరి జాతీయ అధ్యక్షుడిగా విమర్శించడానికి హక్కు లేదా? హక్కున్నది. విమర్శించచ్చు అంటే ప్రధానమంత్రి వచ్చినప్పుడు పరస్పరం పొగుడుకుంటారు, ప్రధానమంత్రి వేరు ముఖ్యమంత్రి వేరు. సరే, బీజేపీ పార్టీ నాయకుడు వచ్చినప్పుడు పిలిచినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి విషయంలో ప్రధానమంత్రి నేను తప్పకుండా చేయూతనిస్తా అంటాడు, తప్పకుండా ముఖ్యమంత్రి. ఇప్పుడు బ్రహ్మాండంగా చేస్తున్నారని మోడీ చెప్పారు, అసలు ఏమీ చేయట్లేదు, కేంద్రం డబ్బులు కూడా ఖర్చు పెట్టలేదు. మేము చెప్తున్నాం కదా, యాజ్ ఏ రాజకీయ పార్టీగా ఒక కార్యకర్తగా మేము ఇవాళ చెప్తున్నాం, కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగా చేస్తుందో అరచేతుల్లో స్వర్గం చూపెడుతుంది. మిషన్ భగీరథ విషయంలో కానీ లేకపోతే మిషన్ కాకతీయ విషయంలో కానీ మరి ఏ రకంగా అవినీతి జరుగుతున్న విషయాన్ని మేము బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేమీ తప్పుకోవడానికి వీలు లేదు వాళ్ళు. కానీ రెండో విషయం ఏంటంటే, మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతుల యొక్క 792 కోట్ల రూపాయలు ఇస్తే మీరు ఖర్చు చేసిండ్రా, రైతులకు అందించిండ్రా? మీరు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాన్ని ఏమైనా పూర్తి చేయగలుగుతుండ్రా? ఏమీ చేస్తలేరు. అనవసరంగా మేము ఇది చేసినాం అది చేసినాం అంటే లాభం ఏముంది? గతంలో కూడా మన కవిత గారు అన్నారు, మాకు ఒక 3,000 కోట్ల రూపాయలు ఇస్తే సరిపోతాం, మేము అభివృద్ధి చెందుతాం. 3,000 కాదు, మేము అసలు 43,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చినాం. మరి దాని ఎక్కడ రోడ్ల విషయంలో నేను చెప్తాను, 90,000 కోట్లు ఇచ్చినా కూడా మీరు ఏమి ఇచ్చినా అని అడుగుతున్నారు. మేము నిన్న కూడా అమిత్ షా గారు లెక్క చెప్పిండి దేనికి ఇచ్చినామనే విషయాన్ని. మేము అనేది ఏంటంటే చూసినావు కదా. మరి నేను చెప్పేది ఏంటంటే, ఎంతసేపు వీళ్ళు మేము అడుగుతున్నామేంది, మేము ఇవాళ విమోచన విద్రోహమా లేక విలీనమా అని చర్చకు వచ్చింది. అసలు మేము స్వాతంత్రం వచ్చింది అంటున్నాం, విమోచన కలిగింది అంటున్నాం. అంటే బానిసత్వాన్ని బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి పొలిటికల్ గా టార్గెట్ చేయడానికి తప్పకుండా చేస్తాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు చేయము? రాజకీయ పార్టీగా మాకున్నటువంటి బాధ్యత ఉన్నది, మేము తప్పకుండా టార్గెట్ చేస్తాము. గతంలో కూడా ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాం మీకు. రాజీవ్ గాంధీ ఇదే పార్లమెంటులో 1984లో ఆయన ఏమన్నాడు, 2 పార్టీ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ పార్టీ మీద ఇద్దరు ఉన్నటువంటి వాళ్ళు అధికారంలోకి వస్తారంటే, మరి అదే లాల్ కృష్ణ అద్వానీ గారు 200 మందిని గెలిపించి అధికారంలోకి వచ్చినట్టు అంటే మేము అనేది మేము క్లియర్ గా ఉన్నామండి. మేము తప్పకుండా ఆల్టర్నేటివ్ గా తయారైతాము, మేము వస్తామనే నమ్మకం మాకున్నది. తప్పకుండా మేము ప్రేమలు పొగడ్తలు అధికారంలో ఉన్న వాళ్ళు చేయొచ్చు, కానీ రాజకీయ పార్టీగా మేము ఎందుకు చేస్తాం నాకు అర్థం కాదు. మేము ఎందుకు చేస్తాం చెప్పండి?
గతంలో జూన్లో అమిత్ షా వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే వర్డ్ చెప్పారు, 90,000 కోట్లు ఇచ్చారు. తర్వాత ఈటల రాజేందర్ గారు 11th రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన క్లియర్ గా 2014 to 15, 15 to 16 వచ్చిన బడ్జెట్ లో 36,000 కోట్లు వచ్చినాయి. దానికి దేనికి ఎంత కేటాయించినా నా దగ్గర ఉన్నాయి. ఆ కేటాయింపుల ప్రకారంగా తను చెప్పారు. సో మరి ఆ లెక్కన మరి మీరు అబద్ధం చెప్తున్నారా, లేకపోతే వాళ్ళు తీసుకొని వాళ్ళు అబద్ధం చెప్తున్నారా, ఇద్దరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఆర్థిక మంత్రి అథెంటికల్ గా ఆయన ఇచ్చినాడు అని అంటే ఇట్స్ జెన్యూన్ అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ లెక్కల ప్రకారంగానే ఈ సెక్షన్ కి ఇంత ఇచ్చినారని చెప్పినారు. మరి ఇవాళ అస్సాంలో మేము నలుగురితో వచ్చినామని చెప్తున్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ 10 సంవత్సరాలు ఉన్నది, ఆ వ్యతిరేకతతో వచ్చినది తప్ప నీ గొప్పతనం అన్నది చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కంపెనీకి మూత కంపల్సరీ పడుతుంది. ఎందుకు అని అంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు, అలిమిగానటువంటి విషయాలు, చేసినటువంటి ఇవాళ సెంట్రల్ నుంచి కొంత ఫండ్ వస్తే ఆ ఫండ్ని ఇప్పుడు రైతులకి రావాల్సినటువంటి సబ్సిడీ విషయాన్ని రైతులకు ఇవ్వకుండా వేరే వాటికి ఆ బడ్జెట్ను మళ్లించారు. సో ముఖ్యంగా అంటే అన్నదాతను కాపాడాల్సినటువంటి మీరే ఇవాళ నేను ఒక రైతునని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ గారు వాళ్ళని విమర్శించినప్పుడు, ముఖ్యంగా మనకున్నది తెలంగాణలో ఉన్నది అదే సోర్సు. సో మరి అలాంటి వాటిని విమర్శించినప్పుడు డెఫినెట్ గా వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. ఆల్రెడీ ఇప్పుడు ఇవాళ గాలిలో ఏమంటారు పొట్టు మీద ఇల్లు అలికినట్టుగా కేసీఆర్ ప్రభుత్వం నడుస్తుంది. ఇవాళ అంటే మీద అంతా మెరుగులు కనబడుతున్నాయి, లోపల ఏం లేదు. గ్రౌండ్ గా గ్రామ స్థాయిలోకి వెళ్ళి ఒకవేళ మీరు చూసినట్లయితే ప్రజల యొక్క అభిప్రాయాలు మీరు సేకరించండి. ఇవాళ మొత్తం జరుగుతున్నది ఏంటంటే కేవలము పింఛను, మీరు ఇస్తున్నటువంటి పింఛను మేము ఇచ్చిన 200ని మీరు 1000 రూపాయలు ఇప్పుడు పెరిగినటువంటి అవసరాల మేరకు కొంత పెంచిచ్చిన అది సంతోషం, అది ఒక్కటి తప్ప మిగతాది ఏది కూడా ఇంప్లిమెంట్ అవుతలేదు క్షేత్రస్థాయిలో. అది కనుక మీరు తెలుసుకుంటే ఇంకా 2 సంవత్సరాలు మీకు మ్యాండేటరీ ఇచ్చింది ప్రజలు కాబట్టి ఈ 2 సంవత్సరాలు 2.5 years మీరు చేస్తే కనుక ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. 2019లోకి సరే క్లోజ్ చేస్తా ఉంటున్నారు, అధికారంలోకి వస్తాను కాంగ్రెస్ అంటుంది, బీజేపీ అంటుంది. ఇక్కడ ఏమవుతుంది అల్టిమేట్ ఇప్పుడు ఎవరు నేను కాదు ఒక చిన్న పిల్లోడిని అనే చెప్తున్నారు. ఇవాళ టీఆర్ఎస్ అధికారంలో ఉంటే అల్టిమేట్ గా ప్రతిపక్షంలో ఎవరున్నారు అని అంటే కాంగ్రెసే ఉందంటారు. టీడీపీ ఉండింది గతంలో, టీడీపీకి ఇవాళ ఆ స్థానం ఇక్కడ లేదు. నెక్స్ట్ ఏమన్నా బీజేపీ ఉంది, బీజేపీకి ఎక్కడి నుంచి వస్తుంది? ఈవెన్ కార్యకర్తలకే బలంగా లేదు, కార్యకర్తలే బలంగా లేదు. నాకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉన్నారు. ఇవాళ కొంత ఏదో అవకతవకలు ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ కాదు. మీరు చూసినట్లయితే గతంలో జరిగినటువంటి ఈ మధ్య జరిగిన ప్రోగ్రాంలు అన్నింటిలో కూడా కాంగ్రెస్ ఏ రేంజ్ లో ప్రజా సమస్యల పైన ఎత్తి వాళ్ళ మెడలు ఉంచిందో మీరు చూస్తున్నారు. ఎన్నిసార్లు వాళ్ళ కోర్టుకెళ్ళి ఎన్నిసార్లు కోర్టుకెళ్ళి మొట్టికాయ లేపించిందో చూస్తున్నాం మనము. ఆ నేపథ్యంలో ప్రజల సమస్యల పైన ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉన్నాము. మరి అట్లాంటప్పుడు రాకుండా ఎలా ఉంటుంది? నెక్స్ట్ దానితో పాటుగా ఇవాళ బీజేపీ చేసినటువంటి వ్యాఖ్యల విషయాలన్నిట్లో కూడా అంటే ఈ కాంగ్రెస్ పైన చేసినటువంటి అబద్ధపు ప్రచారాలు మేము గతంలో అసలు అది చెప్తున్నాను. ఇప్పుడు అమిత్ షా బాబా గారు కానీ ఇక్కడ కేసీఆర్ బాబా గాని ఇద్దరు మరి అంటే మోడీ బాబా గాని ఇప్పుడు వీళ్ళు ముగ్గురు తీసుకున్నట్లయితే ఈయన లవ్ కావాలంటుండే, ఈయన లవ్ ఇస్తా అంటుండే. మరి ఇక్కడికి వచ్చేసరికి రాజకీయంగా వీళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతున్నది? మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బీజేపీ వాళ్ళ స్టాండ్ ఏమున్నది అంటే సెంట్రల్ లో ఒకటి ఉన్నది, స్టేట్ లో ఒకటి ఉన్నది. అంటే ఈ ప్రాంతానికి వచ్చేసరికి మీరు తీసుకున్నటువంటి మిషన్ భగీరథ విషయాన్ని తీసుకున్నట్లయితే మిషన్ భగీరథ విషయానికి వచ్చినట్లయితే ఇవాళ మిషన్ భగీరథను అంటారు అథెంటికల్ గా ముద్ర వేసిపోయినారు మోడీ గారు. అంటే ఆయన అధికారంగా వచ్చేసి ముద్ర వేసిపోయినాడు. అదే వీరు వ్యతిరేకిస్తున్నారు. మరి మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటిది ఏంటిది మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు మిమ్మల్ని ఎట్లా విశ్వసిస్తారు? ఇక్కడే మీరు రెండు ధోరణి కనబడుతున్నది. ప్రజలు మిమ్మల్ని ఎట్లా విశ్వసిస్తారు? మేము 2019లో అల్టిమేట్ 2019 లో చూడండి మీకు తెలుస్తుంది. మీకే అనిపిస్తుంది 2019 ఎన్నికల్లో ఇప్పటికే బలంగా ఉన్నాం, బలపడతాం, దాదాపు అధికారానికి వస్తామని బీజేపీ ఇంతకుముందు అమిత్ షా గారు వచ్చినప్పుడు కూడా అదే రకమైన దిశానిర్దేశం చేశారు కేడర్ కి. అటువంటి అవకాశం ఉందా? లేదు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ లేకపోతే తెలుగుదేశం పుంజుకుంటుందా? మీరు అడిగిందంటే 2 ప్రశ్నలు, రెండింటికి కూడా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఋతువులలో వానాకాలం, ఎండాకాలం, చలికాలం ఎట్లుంటుందో రాజకీయాలలో కూడా అలాంటి వ్యవస్థలు ఉంటాయి. ఎవరు శాశ్వతం కాదనేది మొదలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చరిత్రను ఒకసారి మనం భవిష్యత్తు మనం చెప్పలేం, భవిష్యత్తు మనం అంచనా వేసుకుంటాం తప్ప చరిత్రను ఒకసారి దృష్టిలో పెట్టుకున్నప్పుడు రాజరికాలు పోయినాయి, ప్రజాప్రభుత్వాలు కూడా పతనమైనాయి, నూతన ప్రభుత్వాలు వచ్చినాయి. ఇదొక ప్రజల మ్యాండేట్, ఇది అంతిమంగా ప్రజలు. కనుక ఎవరికి వారు ఆశాభావాలుగా ఉంటారు. ఒలింపిక్స్లో 1000 మంది పోయి పార్టిసిపేట్ అయ్యారు, 100లలో మాత్రం మెడల్స్ వచ్చినాయి కదా. అంటే పార్టిసిపేట్ ప్రతి ఒక్కరు రాదనుకుని వాడు పోకపోయి ఉంటే వాడు ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉండదు కదా. కనుక ఎండ్ ఆఫ్ ద డే అల్టిమేట్గా ఎవరో ఒకరికి వస్తుంది అధికారం అనేది. ఎవరికి శాస్త్రం కాదు, ఎవరికి అశాస్త్రం కూడా కాదు. ఎవరికైనా రావచ్చు, ఎవరికైనా ఇంకో ఆల్టర్నేటివ్ కూడా రావచ్చు, చెప్పలేము.
కనుక ఇవన్నీ కూడా మనం దాని పెద్ద లోతుకు పోవడం తప్పు. రెండవది ఆశపడడం తప్పు కాదు. ప్రతి రాజకీయ పార్టీకి ఆ ప్లాట్ఫామ్ ఉంది. ప్రతి రాజకీయ పార్టీ అధికారం రావడం ప్రయత్నం చేస్తుంది, అధికారంలో పార్టీ రిటైన్ చేసుకోవడం ప్రయత్నం చేస్తుంది. అదొక అంశం. రెండో అంశము, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా మేమిచ్చినాము అనే మాట మర్చిపోవాలి. మనం ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నప్పుడు మనం ట్యాక్స్ పేయర్స్కు మనం కస్టోడియన్స్ మాత్రమే. దట్ ఈస్ నాట్ అవర్ ప్రాపర్టీ. మనం ఏమన్నా నిధులు దాచిపెట్టుకుని భూములు ఇచ్చేది కాదు. అందుకనే ఒకటి ప్రశ్నిస్తాను, అమిత్ షా చెప్పిన దాంట్లో ఒక పాయింట్ మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా స్పష్టత కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్పిందైనా నిజం కావాలి, లేకపోతే మీరు చెప్తుందని తప్పు కావాలి, లేకపోతే మీరు చెప్పింది నిజమైతే ఆయన చెప్పేదని తప్పు కావాలి. ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. మీరు 40 కోట్ల వేరియేషన్ గురించి మాట్లాడుతున్నారు. 40 కోట్ల ట్యాక్స్ పేయర్స్ మనీ 40 కోట్ల వేరియేషన్ మీరు అంత ఈజీగా మాట్లాడేసి వదిలిపెట్టడం అనేది సరైనది కాదు. దీన్ని సీరియస్ గానే తీసుకోవాల్సి వస్తుంది. అమిత్ షా గారు ఏం ఆధారం లేకుండా మాట్లాడిందా అన్నాడు కూడా లేదు. ఒక జాతీయ అధ్యక్షుడు, ఇలా అధికార పార్టీకి సంబంధించిన ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడుగా ప్రతి అంశాన్ని తీసుకున్నాడు. ఆయన హౌసింగ్ కూడా తీసుకున్నాడు. అలా మేము ఇల్లు మంజూరు చేసినాం, ఒక ఇల్లు మీరు ఎందుకు పూర్తి చేయలేదని మాట్లాడాడు. ఇన్పుట్ సబ్సిడీ కింద మేము 750 కోట్లు ఇస్తే మీరు ఎందుకు ఇంతవరకు రైతుకు అందించలేదని మాట్లాడాడు. ఆ విధంగా ప్రతిదీ మాట్లాడినప్పుడు దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన అట్లే మాట్లాడతలే మాకు సంబంధం లేదని చెప్పి అధికార పార్టీ అనడానికి వీల్లేదు. ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. పార్టీ పరంగా విమర్శలు కాదు ఇక్కడ, ప్రభుత్వ పరంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన ఇంకో పెద్ద ఆరోపణ చేశాడు, ఈ నిధులన్నీ కూడా మీరు పార్టీ ఫిరాయింపులకు వాడుకుంటారని చెప్పి మాట్లాడాడు. అంటే ఇంత పెద్ద వర్డ్ అది అర్థం చేసుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. స్మాల్ అలిగేషన్, సీరియస్ అలిగేషన్. అంత మీకు ఆధారం ఉంటే ఎస్ యూ హ్యావ్ టు ఎంక్వైరీ ఇట్. మీరు కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సమాధానం ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదప్ప మనం ఊరికేనే మాట్లాడేసుకొని ప్రజలు మాకు అధికారం ఇచ్చేళ్ళు మేము ఇచ్చేది మా సొంతం ఇస్తున్నాం అనే విధంగా మాట్లాడదు. కస్టోడియన్స్ గా మనం ఎంతవరకు ప్రొటెక్షన్ ఇస్తున్నాము, ప్రజల అవసరాల వరకు మనం ఎంతవరకు మనం పరిపాలన చేస్తున్నాం అనేటువంటి జవాబు చెప్పాల్సినటువంటి జవాబు ఉండాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది. ఫస్ట్ టైం అనుకుంటా బీజేపీ జాతీయ అధ్యక్షుడు స్థాయి నేత ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించడం. సో దాదాపుగా రాజకీయంగా టీఆర్ఎస్ బీజేపీ ఒకటి దూరం అవుతున్నాయా, లేకపోతే దూరం అయిపోయాయా? రెండోది, సీరియస్ విమర్శలు చేశారని కేంద్రం ఇస్తున్న నిధులు కేసీఆర్ ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తోందా, అనైతికంగా ఎమ్మెల్యేలని జాయిన్ చేసుకోవడానికి వాడుతున్నారా, 2019 ఎన్నికలు కేసీఆర్ కంపెనీని మూసేస్తామని ఒక వ్యంగ్యమైన కామెంట్ చేశారు ఆయన. ఈ వ్యంగ్యాలు, చురకలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు చాలాసార్లు భరించారు, చూశారు. ఇవాళ గత 3 సంవత్సరాలుగా వచ్చినప్పుడు, 2.5 సంవత్సరాలుగా వస్తున్నప్పుడు కూడా బీజేపీ రోజు కూడా ఏదో విధంగా తిట్టాలి కాబట్టి తిట్టే ప్రయత్నం, మరీ ఘోరంగా తిడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మేమనేది ఏంటంటే, ఈ ప్రభుత్వాన్ని అంచనా వేసే ముందు ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్లా అంచనా వేస్తుంది, ఆయా మంత్రులు ఏ విధంగా అంచనా వేస్తున్నారు, ప్రతి మంత్రి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి మంత్రి కూడా పొలిటికల్ డాష్ దగ్గర పోయినప్పుడు ఒకటి, పార్టీ డాష్ పోయినప్పుడు ఉండకూడదు. పార్టీని గవర్నమెంట్ని అసెస్ చేస్తున్నప్పుడు మన అమిత్ షా గారే చెప్పారు, మేము 90,000 కోట్లు ఇచ్చినామని. మేము చెప్పిన మేము ప్రభుత్వ పరంగా సమాధానం చెప్పినాం. మా హక్కుగా మాకు ఖచ్చితంగా రావాల్సింది ఇగో ఇంత వచ్చింది, ఈ 19 ఇంత వచ్చింది, ఈ 18 ఇంత వచ్చింది, అది మీరు ఇచ్చేది కాదు, మాకు ఖచ్చితంగా రావాల్సింది. ఈ ఫెడరలిజంలో 29 రాష్ట్రాలకి ఆ యొక్క రాష్ట్రాల హక్కుగా ఇది వచ్చింది, నువ్వేం మాకు ఇవ్వలేదు కాబట్టి మాకు ఇట్లా వచ్చింది, రావాల్సింది వచ్చింది, మేము ఏ విధంగా ఖర్చు అవుతుందని కూడా చెప్పినాం. కాబట్టి దాన్ని పదేగా వాళ్ళు అబద్ధాలు చెప్పడం, దానికి మేము ప్రతిసారి కూడా మేము రిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజాన్ని చెప్తే ఒకసారి చెప్తే పర్లేదు, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి నువ్వే ఎంక్వైరీ చేసుకోండి. వారు చెప్పిన పెద్దిరెడ్డి గారు చెప్పినట్టు నిజంగానే మీరు ఇచ్చినట్లయితే ఎక్కడిచ్చినని చెప్పి అమిత్ షా గారి కామెంట్స్ మీద అధికారికంగా స్పందించట్లేదా? స్పందిస్తామండి, ఖచ్చితంగా స్పందిస్తాం. ఈ రోజు నేను ఏంటంటే, మోడీ గారు ఏమంటున్నారు, రవిశంకర్ ప్రసాద్ గారు ఏమంటున్నారు, ఉమాభారతి గారు ఏమంటున్నారు, తర్వాత మిగతా మంత్రులందరూ కూడా ఈ యొక్క మిషన్ భగీరథ వచ్చినప్పుడు ఏమన్నారు, మిషన్ భగీరథ గాని, మిషన్ కాకతీయ గాని, మిగతా ప్రభుత్వ యొక్క పథకాలు గాని బ్రహ్మాండంగా సాగుతున్నాయి, వీటన్నిటిని కూడా కొనసాగించండి, ఇవన్నీ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని చెప్పిన మంత్రులు, ప్రధానమంత్రి అదే బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు అంటే పార్టీగా ఒక ఆలోచన, ప్రభుత్వంగా ఇంకో ఆలోచన ఉండకూడదు. ఒకటి ఎట్లా ఉంటది, నేను టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గా ఒక మాట మాట్లాడారు, ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనేది, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని చెప్పేసి మోడీ గారేమో బాగా పనిచేస్తారని చెప్తారు, అమిత్ షా గారు బాగా పనిచేసిందని చెప్తారు. ఎవరిని నమ్మాలి? మీరు డిసైడ్ చేసుకోండి ఫస్ట్. ఒక విషయం. రెండో విషయం, ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే సంబంధాలు ఏ విధంగా ఉండాలో దాన్ని మాత్రమే పరిగణలో తీసుకుంటున్నాం తప్ప బీజేపీకి టీఆర్ఎస్ కి ఎప్పుడు కూడా పొత్తు లేదు, ఫ్యూచర్ లో కూడా ఉండదు. మూడో అంశం, ఒక విమర్శ చేస్తున్నప్పుడు మేము మూసేస్తాం కంపెనీని లేకపోతే ఇంకోటి అని చెప్పేసి
అంటే టీఆర్ఎస్ పార్టీ కంపెనీ అనుకుంటే మీది కూడా కంపెనీనే అవుతుంది. మీరు కూడా ఏ విధంగా అంత అహంకారంతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఒక దేశ ప్రజలు గుర్తిస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబ పాలన. ఇంకేం కావాలి మీకు? దేశ ప్రజలే గుర్తిస్తున్నారు, రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు మీ కుటుంబ పాలన. అంతకంటే ఎక్కువేం కావాలి మీకు? మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు. హైదరాబాద్ కే పరిమితమైన బీజేపీ పార్టీ, ఒక తెలుగుదేశం యొక్క బలంతో 5 సీట్లు గెలిచిన బీజేపీ పార్టీ, తన యొక్క ఎన్నికల్లో ఇవన్నీ కూడా అనేక సార్లు చెప్పిన పార్టీ, ఒక్క కార్పొరేటర్ పోస్ట్ ను కూడా 5 నియోజకవర్గాల్లో గెలవలేని పార్టీ ఇవాళ ఏమంటే మొత్తం కూడా ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగురుతున్న చందంగా మేము మొత్తం మాట్లాడినప్పుడు ఇవాళ ఆర్టీఏలు ఉన్నాయి, ఇవాళ అనేక మొత్తం కూడా అధునాతన టైం లేదు. ప్రతిపక్షాలు కూడా నేను సీరియస్ కామెంట్స్ చేశాను మీ మీద. అలా కోదండరామ్ గారు కూడా అధికారం కేంద్రీకృతం అవుతోంది, జిల్లాల గురించి కూడా ఇవన్నీ కామెంట్స్ చేశారు. అంటే విమర్శలు రోజు రోజు పెరుగుతున్న స్థాయిని పెద్దలు అంటున్నారు. ఖచ్చితంగా విమర్శని సద్విమర్శగా ఉన్నట్లయితే మేము ఖచ్చితంగా స్వీకరిస్తాం. దాని అన్నింటిలో కూడా ఎక్కడన్నా మేము తప్పులు ఉన్నట్లయితే దాన్ని కూడా సవరించుకుంటాం. అంతేగాని విమర్శ కోసం లేకపోతే అక్కసుతో ఈ రోజు చేస్తున్న దాన్ని మేము పట్టించుకోం. దాన్ని ప్రజలు ఏ విధంగా దాని ప్రజల సమస్యగా మీరు తీసుకున్నట్లయితే ప్రజలు నిజంగా ప్రజల సమస్య కాకుండా మోడీ ఒక మాట, అమిత్ షా ఒక మాట, ఒక మాట, ఇక్కడ ఒక మాట అంటే ప్రజలే నవ్వుకుంటున్నారు. బీజేపీకి అంత సీన్ లేదు ఇక్కడ. బీజేపీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఈ ప్రజలకు లేదు. థ్యాంక్ యూ రాజశేఖర రెడ్డి గారు, థ్యాంక్ యూ పెద్దిరెడ్డి గారు, థ్యాంక్ యూ ఇందిరా గారు, థ్యాంక్ యూ బాలరెడ్డి గారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.